హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే చాలా సింపుల్ అండ్ ఈజీ పుంటికూర చికెన్ అయితే నేను వండేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోండి. అందులో 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అట్లాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కడిగిన చికెన్ అయితే వేసేసుకొని 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఈ 5 to 10 మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత నేనైతే 1/2 kg చికెన్కి ఒక పుంటికూర కట్ట అయితే తీసుకున్నాను. ఈ పుంటికూరని ఇట్లా మంచిగా చించుకొని నీట్గా వాటర్లో కడుక్కోండి. ఆకుకూరలలో కొంచెం సన్నుష్క ఉంటుంది, కొంచెం నీట్గా కడుక్కోవాలన్నమాట జాగ్రత్తగా. కడిగిన తర్వాత ఈ పుంటికూరని చికెన్లో యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పుంటికూరని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నేనైతే మూత పెడుతున్నాను. ఇది మొత్తం మనం ప్రాసెస్ మీడియం మంట మీదనే చేసుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. సో 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, మూత తీస్తున్నాను. మనకు పుంటికూర అయితే ఉడికిపోయింది. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. పుంటికూర చికెన్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఒకసారి కలుపుతున్నాను. కింద అడుగంటకుండా మంచిగా నీట్గా ఇలా కలుపుకోండి. పుంటికూర కూడా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడైతే మనము కలిపిన తర్వాత ఇందులో సరిపడంత కారం అట్లాగే ఉప్పు కూడా నేను యాడ్ చేస్తాను. చూడండి, కలిపేస్తున్నాను. ఈ పుంటికూర మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. మనకు ఇట్లా పుంటికూర స్టార్టింగ్లోనే వేసుకుంటే చికెన్ ముక్కలకి బాగా పడుతుంది అనమాట. అంటే చికెన్ టేస్టీగా అవుతుంది. సో కలపడం అయితే అయిపోతుంది. పుంటికూర స్మాష్ అవ్వాలి కదా, అందుకే కలుపుతున్నాను. సో ఇప్పుడైతే ఇందులో సరిపడంత కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ కదా, స్పైసీగానే తింటాము. సో కొంచెం స్పైసీగా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది స్పైసీగా తినేవాళ్ళు. లేదు నార్మల్గా ఉండాలంటే కొంచెం కారం తగ్గించుకోండి. సో చూడండి, నేనైతే ఇందులో కారం యాడ్ చేసి కలిపేస్తున్నాను. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మంచి టేస్టీ పుంటికూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది మనకు. సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేయండి. అడుగంటకుండా ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోండి అనమాట. సో కారం, ఉప్పు అయితే నేను యాడ్ చేసేసినాను సరిపడంత. ఇప్పుడు దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అదే మీడియం సైజ్ మంట మీద అయితే నేను ఉడికిస్తాను. మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, మంచి కలర్ అయితే అసలు బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో పుంటికూర చికెన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇట్లా మంచిగా నూనె పైకి వచ్చేలాగా మీడియం సైజ్ మంట మీద అయితే ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టేస్తున్నాను. అడుగంటకుండా మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నా. సో మనకు ఇట్లయితే కలుపుకోండి. పుంటికూర కూడా మొత్తం స్మాష్ అయిపోయింది కదా, మంచిగా కలిసిపోయింది అందులో. చికెన్ ముక్కలు ఉడకాలి కాబట్టి మనము ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే పెట్టేద్దాము, మూత పెట్టేద్దాము. సో ఈ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మూత తీస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేస్తాను. ఎందుకంటే చిన్న మంట మీద మనము 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకున్నాం కదా. సో చూడండి, ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకు పీసెస్ ఉడకాలి కాబట్టి. సో ఒక మీడియం సైజు గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేసాను అనమాట. చూడండి, కలిపేస్తున్నాను. ఈ పుంటికూర చికెన్ మంచి చిక్కటి గ్రేవీతోని పుల్లగా స్పైసీగా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది టేస్ట్. అయితే నేను ఇట్లాగే చేస్తాను అనమాట, బాగుంటుంది. సో చూడండి, గ్రేవీ అయితే మనకు చిక్కగానే అనిపిస్తుంది కదా. సో చికెన్ ఉడకాలి కాబట్టి అయితే నేను మీడియం సైజు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను. చూడండి, మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది. సో మంచి స్పైసీ టేస్టీ పుంటికూర చికెన్ అయితే మనకు రెడీ అయిపోయిందనమాట. సో మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్గా ఇది అనమాట. సో గ్రేవీ కూడా మనకు మంచిగా వచ్చేసింది. ఓకేనా? చికెన్ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. చికెన్ రెడీ, పుంటికూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా అట్లాగే మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మనకు ఫైనల్గా అయితే పుంటికూర చికెన్ అయితే రెడీ అయింది.
సో చికెన్ తొందరగానే ఉడికిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఫైనల్గా అయితే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే కారము తక్కువ వేసుకుంటే గరం మసాలా ఎక్కువ వేసుకోండి, లేదు కారం తక్కువ వేసుకుంటే గరం మసాలా ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ కారం వేసుకుంటే కొద్దిగా గరం మసాలా తగ్గించుకోవాలన్నమాట. సో గరం మసాలా వేసేసినాను, కొత్తిమీర కూడా వేసేసినాను. సో చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా చాలా నచ్చింది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో పుంటి కూర చికెన్ అయితే వండుకోండి, చాలా టేస్టీగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.